సార్ నమస్తే, మీ పేరు ఏంటండి? నా పేరు తోట శ్రీను. ఓకే సార్, శ్రీను గారు, ఇప్పుడు చూసుకుంటే విజయవాడలో ఒక హాట్ టాపిక్ జరుగుతూ ఉంటుంది. ఏంటంటే వైసీపీ నాయకులు ఏం చేశారంటే షాదీకార నిర్మాణం జరుగుతున్న విషయంలో దాన్ని ఆపించేసి గద్దె రామ్మోహన్ రావు గారు ఇబ్బంది పెడతారని చెప్పి షాదీకార నిర్మాణం జరుగుతున్న స్థలానికి వెళ్ళి వైసీపీ నాయకులు ధర్నా చేయడం జరిగింది. ఇందులో మేయర్ గారు పాల్గొన్నారు, అలాగే పోతుల మహేష్ గారు, అవినాష్ గారు కూడా పాల్గొన్న పరిస్థితి. వాళ్ళ ప్రభుత్వంలో శాంక్షన్ దాన్ని వాళ్ళ కాంట్రాక్టర్ తీసుకుని, వాళ్ళ ప్రభుత్వం సంబంధించిన కాంట్రాక్టర్ తీసుకుని వారు ఆపేస్తే గద్దె రామ్మోహన్ గారి మీద ఎక్కువ బురద జరుగుతా ఉన్న పరిస్థితి. మీరు దానికి ఏమని చెప్తారు? నేను గద్దె రామ్మోహన్ రావు మీద ఏదో ఒక వంక మీద ఎలిగేషన్ తేవాలని గోటుకాడ నక్కల్లా చూస్తున్నారు కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు. ఆ విషయం మీద ఈయన ఏ అవకాశం ఇవ్వట్లా. అందుకని చెప్పి ఏదో బురద జల్లాలని చెప్పి వాళ్ళే కాంట్రాక్ట్ తీసుకొని వాళ్ళే ఆపేసి దాన్ని ఏంటి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఈ రూమర్ తీసుకొచ్చి బయటకు వస్తున్నారు. అంతకుమించి దీని అందరికీ ప్రజలకు తెలిసిపోయింది. ఒకప్పుడు రోజుల్లో సోషల్ మీడియా ఉండేది కాదు, ఈరోజు సోషల్ మీడియా బలంగా ఉంది. ఆ కాంట్రాక్టర్ ఎవరు ఏంటి అన్నీ తెలిసిపోతున్నాయి. ఈరోజు నొక్కుతుంటే యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే వచ్చేస్తున్నాయి. అందుకని చెప్పి ఏదో ఒక వంకతో బురజాలనే ఆలోచన తప్పించి ఇది అంతకుమించి ఇది కుట్రపూర్వక ఇది తప్పించి ఏమీ లేదని చెప్పి నేను ఆలోచన. అంటే కాంట్రాక్ట్ సంబంధించిన విషయంలో అటు కాంట్రాక్టర్ కానివ్వండి, ఇటు అధికారులు కానివ్వండి అగ్రిమెంట్ చేసుకున్న పరిస్థితి, ఇంతకాలంలో పూర్తి చేస్తామని చెప్పి. టైం ఏంటంటే గత ప్రభుత్వంలోనే ముగిసిపోయింది. అది ఇప్పుడు ఆ టైం ముగిసిపోయి 14 నెలలు అయితే జరిగిన పరిస్థితి. అంటే వాళ్ళ ప్రభుత్వంలో జరగాల్సిన దాన్ని కూడా తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం బురద జరుగుతున్న పరిస్థితి. అంటే అప్పటి వరకు జరగాల్సిన కాంట్రాక్ట్ సంబంధించి మొత్తం బిల్లు అయితే వాళ్ళు వెళ్ళిపోయి అనుకుంటారా లేదా వెళ్ళదు అనుకుంటారా? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి. మన గౌరవనీయులైన మన మేయర్ గారు ఉన్నారు, మేయర్ గారికి తెలియదండి ఎన్ని రోజులు అయిందో కాంట్రాక్ట్ అయిపోయి. ఒకసారి ఆమె టేబుల్ మీద ఆ ఫైల్ తీసి చూసి ఆయన సొక్కా పట్టుకొని నిలదీయాల్సింది పోయి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలో కూర్చోవడం అయితే చాలా చండాలంగా ఉంది. ఈ విషయం మీద మట్టుగా చాలా అసలు అనకూడదు, కానీ మీ తప్పుని మీరే బయట వేసుకుంటున్నట్టు ఉంది ఈ విషయం అయితే. అనకూడదు కానీ పక్కనే ఉన్న వాళ్ళ మీద బురద జల్లడం తప్పించి ఇంకొక ఆలోచన అయితే లేదు. ఇది అంటే వేరే నియోజకవర్గంలో ఉన్నటువంటి పోతుల మహేష్ గారు కూడా వచ్చి గద్దె రామ్మోహన్ గారు బురద జల్లుతాం. గతంలో చూసుకుంటే వాళ్ళు ఒక వేరే పార్టీలో ఉన్నప్పుడు నేను గద్దె రామ్మోహన్ గురువుగారిలో భావిస్తానంటేనో ఆయన గురువుగారు సమానం, ఆయన చూసి నేర్చుకోవాలని చెప్పిన ఆయన సిపి పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన గద్దె రామ్మోహన్ బురద జల్లుతా ఉన్న పరిస్థితి. అంటే ఆయన నియోజకవర్గానికి ఈ నియోజకవర్గం సంబంధం లేని పరిస్థితి, కానీ ఎందుకు అక్కడికి వెళ్ళి ఆయన విమర్శలు చేస్తున్న పరిస్థితి? పోతుల మహేష్ గారిని మీ జనసేనలో జోకర్ కింద చూస్తాం సార్, మీరు తప్పుగా అనుకోమాకండి. ఎందుకంటే ఆయన మా పార్టీలో ఉన్నప్పుడు ఇదే గద్దె రామ్మోహన్ రావుని దేవుళ్ళ కొలిచాడు. ఇదే పవన్ కళ్యాణ్ గారిని ఎన్నో అసలు కాలు మీద పడి మొక్కిన రోజులు ఉన్నాయి. ఈరోజు అదే పవన్ కళ్యాణ్ గారు నోటుకు దొరసుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అదెందుకని ఒక ప్యాకేజ్ అందలేదని, సీటుకి ప్యాకేజ్ ఇవ్వలేదని, సీట్ ఇవ్వలేదని. ఇంకా అలాంటి మేము జోకర్లాగా ఇంకా ఎలా చూస్తాం మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇంకోటి చెప్తున్నా సార్, ఇదే పోతుల మహేష్కి మీకు ఏమైనా దమ్ము ధైర్యం ఉంటే పోతుల మహేష్ గారు రండి, 20 డివిజన్లో తిరుగుదాం. తూర్పు నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో గద్దె రామ్మోహన్ రావు ఏ కార్యక్రమాలు చేస్తారో చూపిస్తాం. మీకు అదే దమ్ము ఉంటే రండి, లేకపోతే పచ్చగామరలోడికి లోకం అంతా పచ్చగా ఉన్నట్టు పోతుల మహేష్ గారికి ఏమైనా కళ్ళు పచ్చబడితే చెప్పండి. గద్దె రామ్మోహన్ రావు రోజుకు 1,00,000 రూపాయలు చొప్పున ఏదో ఒక ఆరోగ్య రీత్యా పంచుతూ ఉంటారు. ఆ కోటాలో మీకు కూడా కళ్ళు బాగు చేపిస్తానని చెప్పి నేను చెప్తున్నా సార్. పోతుల మహేష్ గారు మీకు కళ్ళు బాగోకపోతే చెప్పండి, నేను తీసుకెళ్ళి కళ్ళు బాగు చేపిస్తా మీకు. ఎందుకంటే మీదైతే పచ్చగామరలోడికి లోకం అంతా పచ్చ కాబట్టి పోతుల మహేష్ గారికి లోకం అంతా పచ్చగానే కనబడుతుంది. ఆ పచ్చ పార్టీలో వెళ్ళాడు కాబట్టి అని చెప్పి నా ఆలోచన సార్. అంటే పార్టీ మారగానే చేస్తున్న ఉన్న అన్ని కూడా మర్చిపోయి ఎదటోళ్ళని విమర్శించడమేనా? పోతుల మహేష్ గారికి సబ్జెక్టే తెలియదు సార్. ఇంతకుముందు మా పార్టీలో ఉన్నప్పుడు కొద్దిగా రేస్లో ఉండేవాడు, బాగానే ఉంది. ఆయన పార్టీలో ఆయనకి ఎందుకు విలువ ఇవ్వలేదు ఇప్పుడు అర్థమైంది సార్. ఇలాగ గంటకో మాట మాట్లాడేవాడు స్థాయి అక్కడే ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏ స్థాయి ఎవరిని ఎక్కడ పెట్టాలో. అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆడి స్థాయి అదని చెప్పి ఆయన అక్కడ పెట్టాడనేసి మా ఆలోచన. ఈ విమర్శలు చేయడం, ప్రతి విమర్శలు చేయడం రాజకీయాలు సహజమే, కానీ చేసిన తప్పు వాళ్ళైతే ఎదుటి వాళ్ళు ఎందుకు విమర్శలు చేసి వాళ్ళ బురద జల్లి ఎందుకంటారు? ఇప్పుడు సోషల్ మీడియా లేదు సార్, ఈరోజు సోషల్ మీడియా ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది సార్. మీరు ఇప్పుడు అది నేను ఆలోచించేది. అదే అవినాష్ గారు కూడా విమర్శలు చేస్తున్న పరిస్థితి. ఆయన ఎప్పుడు చూసినా కానీ నియోజకవర్గంలో ఎక్కడ కనిపెట్టిన పరిస్థితి వైసీపీ నాయకులు. కానీ గద్దె రామ్మోహన్ ప్రతినిత్యం ఏదో పనులు చేస్తూ ఉంటూ ప్రతి నియోజకవర్గం తిరుగుతూ ఉంటారు, కానీ నేను నియోజకవర్గం ఎప్పుడు కనబడలేదు, ఎప్పుడు చూడలేదు అని చెప్పి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే వెనకుండి అవినాష్ గారు ఏదైనా వెనక్కు నడిపిస్తున్న పరిస్థితి కదా. నేను అదే కదా సార్, వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నా. తూర్పు నియోజకవర్గంలో 21 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్ తీసుకెళ్లి చూపిద్దాం. ఒకటే చెప్తున్నా సార్, 22వ డివిజన్లో 4,000 గడప ఉంది. 4,000 గడపలో 2,000 గడపకి ఏదో ఒక సాయం చేస్తున్నాడు గద్దె రామ్మోహన్ రావు. దానికి మేమే సాక్ష్యం. మేము జనసేన పార్టీ అయినా సరే మేము సార్ మా డివిజన్లో ఈ కార్యక్రమం ఉంది, ఇది ఉంది సార్ అంటే వచ్చి అమ్మటనే
ఇప్పుడు ప్రెసిడెంట్ టీడీపీ అయినా జనసేన అయినా లేదా వైసీపీ అయినా ఆయన చూడలేదు. ఆయన ఎవరు ఏ సమస్య తీసుకెళ్తే ఆ సమస్య మీద ముందు పనిచేసి పెట్టే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే గద్దె రామ్మోహన్ రావు. ఆయన రాజకీయ అంత అనుభవం అంత లేదు మా పోతిరి మహేష్కి. ఆయన కూడా పిచ్చి కోతలు కోస్తుంటే చాలా సిగ్గుచేటు అనిపిస్తుంది. అది చూసుకుంటే మేయర్ గారు కూడా ఈ ధర్నాలో పాల్గొన్న పరిస్థితి. అయితే ఆ మేయర్ గారు సపోర్ట్ డిప్యూటీ మేయర్ హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి గారే కాంట్రాక్టర్. అంటే వాళ్ళు ఆ కాంట్రాక్ట్ పట్టుకోవడం మానేసేసి ఇలా విమర్శలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే? నేను అదే సార్ అంటుంది, మేయర్ గారిని మీ ఛాంబర్కి వెళ్ళి ఒకసారి ఆ ఫైల్ తీసి డేట్ ఏ రోజు వరకు లాస్ట్ ఉంది, ఏ రోజుతో కాంట్రాక్ట్ అయిపోయింది చూసి మీకు దమ్ముంటే అది ప్రెస్కి ఇవ్వండి, అప్పుడు మాట్లాడండి, అప్పుడు ధర్నాలో కూర్చోండి. అది నా ఆలోచన. అయితే ఈ రోజు జనాభా అయితే పిచ్చోళ్ళు కాదు సార్, అందరికి అన్ని తెలుసు. ఏమీ లేదు, చదువు లేదు, నాలాంటి వాడికి తెలిస్తే ఇంకా జనాభాకి తెలియదా? మీరు ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నా.